చంద్రబాబు ప్రభుత్వానికి రోజులు దగ్గర పడినాయి అంటూ సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యలు అసలు ఎలా చూడాలంటారు? ఏదైతే కనుక టీడీపీ ఆఫీస్ మీద దాడి చేసిన కేసులో ఆయన విచారణకు పిలిస్తే కనుక ఇది రెడ్ బుక్ రాజ్యాంగం అంటూ, అలాగే టీడీపీ ప్రభుత్వానికి కూటమి ప్రభుత్వానికి రోజులు దగ్గర పడినాయి అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఎలా చూడాలంటారు? అసలుకి సజ్జల రామకృష్ణారెడ్డి గారు గత ప్రభుత్వంలో సకల శాఖ మంత్రిగా నివర్తించాడు. ఈయన మరి పార్టీ ఆఫీస్ని పగలగొట్టింది నిజం కాదా? సజ్జల రామకృష్ణారెడ్డి గారు సిబిఐ ఎంక్వైరీకి వచ్చావు. ఎంక్వైరీ నువ్వు చేయలేదని మీ నాయకుడు మీరంతా నీతి నిజాయితీ విశ్వనీయత ప్రకటించుకోవాలని చెప్పి ఒక డబ్బా కుట్టుడు కొడతారు కదా ప్రజల ముందు. మరి ఆ విశ్వనీయత నిరూపించుకోండి. నీ తప్పు లేదు, తప్పు లేనప్పుడు నువ్వు సిబిఐలకి సహకరించండి. మరి మీకు ఎందుకు భయపడుతున్నారు? రెడ్ బుక్ చూసి ఎందుకు అల్లాడిపోతున్నారు మీరు? తక్కిన వాళ్ళందరినీ మీ 152 ఎమ్మెల్యేలు మీరే ఎందుకు దొరికారు? తక్కిన వాళ్ళు లేరే, దగ్గర ఒక 10 మందిగా మీరు తక్కిన వాళ్ళందరి మీద జోలిపోవట్లేదే మీకే ఎందుకు కౌంటర్ అయింది? మీ సకల శాఖ మంత్రి వర్యులు మీరు. మరి మీ అబ్బాయి భార్గవరెడ్డి, మీ అబ్బాయి మీద సిబిఐ ఎంక్వైరీ కేసు ఉంది, నీ మీద ఉంది. నీ మీద 52 ఎకరాలు కుంభకోణం ప్రభుత్వం ఆక్రమించింది, ఒక సిబిఐ ఎంక్వైరీలో బయటపడింది. ఇంకొక విషయం చెబుతున్న సజ్జల రామకృష్ణారెడ్డి గారు, వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇడుపులపాయలో 15 ఎకరాల్లో 17 ఎకరాల్లో ప్రభుత్వం భూమి బయటపడింది. మరి అది ప్రతిపక్షాలు ఉండగా చంద్రబాబు నాయుడు గారు అందరూ సిపిఎం వాళ్ళు వీళ్ళందరూ గోల్ చేస్తే అది ఎంక్వైరీ పెడితే, ఎంక్వైరీలో రాజశేఖర రెడ్డి ప్రభుత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం బయటపెడితే రాజశేఖర రెడ్డి గారు ఉందాతనంగా అది ఎంక్వైరీ తెప్పించుకొని ఇది ఆక్రమణలో జరిగింది మాకు కలిసిందని అది నిర్ధారణ చేసుకొని దాన్ని ప్రభుత్వాన్ని తిరిగి ఇచ్చిన ఘనుడు రాజశేఖర రెడ్డి గారు. అలాంటి కడుపును పుట్టిన బిడ్డ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన మంత్రివర్గంలో మీరందరూ ఎన్ని వేల భూములు ఆక్రమించారు? మీరు ప్రభుత్వం ఎంక్వైరీ చేసింది తేలిని, మరి మీరు ప్రభుత్వాన్ని సమర్పించండి. రాజశేఖర రెడ్డి ఇచ్చాడు, మీరంతా గొల్లి. మరి మీరు ఎందుకు భయపడుతున్నారు? ఇది మీరు చేసింది నిజం కాదా? మీకెందుకు భయం? మీరు ఆక్రమించరా? మరి వాళ్ళు సిబిఐ వాళ్ళు ఎంక్వైరీ తీస్తే తేలిని 52 ఎకరాలు నీది తేలింది అన్నాడు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్యాలెస్ కట్టుకున్నాను, నువ్వు ప్యాలెస్ కట్టుకున్నావు. మీరు కట్టుకునే ప్రభుత్వం అంటే మొత్తం ప్రభుత్వానికి కాపీ చెప్పండి, సంపద పెరిగేది కదా. మరి మన విడుదల రజనీ గారు, ఈయన పిఏ కారులో ఉంది, ముందు సీట్లో కూర్చుంది, పిఏ మీద కేసు ఉంది, సిబిఐ ఎంక్వైరీకి రావాలి, తప్పించుకొని తిరుగుతున్నాడు. ఆన్ ద స్పాట్గా ఎంక్వైరీ చేసి పట్టుకున్నారు. ఆయన తీసుకెళ్లే వరకు నువ్వు ఎందుకు ఎగబడి పిఏని పట్టుకునేకుండా నువ్వు ఎగబడ్డా? ఒక ఆడ మనిషివి. రజనీ ఎందుకు ఎగబడింది? అవన్నీ జనం చుట్టదు. ఆ కారు తీసినప్పుడు పోలీసులు లాగింది చేయి పట్టుకొని. ఆయన పాత్రుడు కూడా గోడ దూకి పోలీసులు అర్ధరాత్రి గోడ దూకిపోయి వాళ్ళని అరెస్ట్ చేశారు. ఆడాళ్ళకి ఆయాలు ఉంది. ఆయన పాత్రుడు భార్య, ఆయన కొడుకుని వాళ్ళని అరెస్ట్ చేయడానికి వెళ్ళింది మీ పోలీసులేక. ఎన్ని గోడలు దూకారు. మరి పట్టాభిరామన్ ఏం చేశారండి? ఆయన ఇంట్లో లేనప్పుడు ఆయన భార్యని ఇంట్లో ఫ్రిడ్జ్లు కానించి ఏసీ టీవీలు కానించి తునాతునకులు చేశారే రామకృష్ణారెడ్డి గారు, అంబటి రాంబాబు గారు. ఏం చేశారు మీరంతా? అసలు దాడులే జరగలేదు అంటున్నాడు అంబటి రాంబాబు. అయితే మా కాలంలో అసలు మహిళల్ని చాలా జాగ్రత్తగా చూసుకున్నాం అన్నట్టు మాట్లాడుతున్నాడు కదా. పేరునాని కూడా అదే మాట అంటున్నాడు. ఇప్పుడు సిబిఐ వాళ్ళు అరెస్ట్ చేసిన వాళ్ళనే ఇప్పుడు బోరుగడ్డ అనిల్ వ్యాఖ్యలో మీరు అందరూ జనమంతా చూశారు. వాడు వీడు పవన్ కళ్యాణ్ విశాఖపట్నం అయితే బయటికి రాకుండా హోమ్ అరెస్ట్ చేసి 24 గంటలు ఇంట్లోంచి బయటికి రాని ఇలా పోలీసులు. ఇదే పోలీసులు ఇలా మీరేమంటున్నారు? రిటైర్ అయిన సప్త సముద్రాల అవతలుండా గుడ్డలు ఓడ తీసుకొచ్చి తాట తీస్తానని మన మాజీ ముఖ్యమంత్రులు అంటున్నారు. ఒక మాజీ ముఖ్యమంత్రి ఆ రకంగా భాష వాడితే ఇక మీరు మాట్లాడటమే ఉంది. ఇప్పుడు మాచర్ల పిన్నెల రామకృష్ణారెడ్డి సోదరుడు వెంకటరామరెడ్డి గారు ఎక్కడున్నాడో తెలియదు. మరి ఆయన పట్టుకోలేకపోతున్నారు పోలీసులు. ఆ విమర్శలు కూడా ప్రభుత్వానికి వస్తున్నాయి. దానికి పోలీసుల మీద విమర్శలు వస్తున్నాయి. మరి దాన్ని ఎట్లా పరిగణలో తీసుకోవాలి? మరి ఒంగోలు కాకాని గోవర్ధన్ రెడ్డి గారి అడ్రస్ లేడు. వీళ్ళు తప్పు చేయనప్పుడు ఎందుకు మీరు దాక్కోవాల్సిన పనే వచ్చిందండి? దాక్కుంటున్నారు, లక్షలాదిగా అరెస్ట్ చేసుకుని మా వాళ్ళని ఎవరు ఆపారంటున్నాడుగా మరి పేరునని. ఇప్పుడు లిక్కర్ కుంభకోణంలో ఒక్కొక్కరు అందరూ వస్తున్నారు. వాళ్ళు సిబిఐకి నాకు తెలీదు, నాకు గుర్తులేదనే కన్నా జరిగింది చెప్పండి. మీరు తప్పు చేయలా, అసలు మీరేం తప్పు చేయలా. భూము మందులు ఆయా ఇవాళ మ్యాన్ హౌన్స్ క్వార్టర్ ఎంత? వైన్స్లో 180. మీరున్న ప్రభుత్వంలో ఎంత? 270.
ఒక క్వార్టర్. మరి ఎందుకు ఈ డిఫరెన్సు? చాలా విధిగా దోపిడీ చేస్తున్నారంట ఈ కూటమి ప్రభుత్వం. ప్రజల మందు తాగేవాడు మీరు అనుకున్నట్టు ఇది ప్రజల అమాయకులు కాదు. ప్రతి వాడికి మీ ప్రభుత్వంలో ఎంత రేటు ఉంది? చీపు లెక్కర కానించి స్పిరిటేగా తాగింది జనం. మన ప్రభుత్వంలో మీ ప్రభుత్వంలో స్పిరిట్ తాగి చచ్చిపోయారు. ఇవాళ చేయండి దీన్ని, నేను దాన్ని టెస్ట్లో పంపించండి. మరి అలాంటిది ఉంటే కూటమి ప్రభుత్వం మీద చర్యలు తీసుకోవచ్చు. మీరు కూడా కోర్టుకి వెళ్ళచ్చు, సుప్రీంకోర్టుకి వెళ్ళచ్చు, హైకోర్టుకి వెళ్ళచ్చు, సిబిఐ ఎంక్వైరీ చేయొచ్చు. అది చేయండి. అది చేత కాదు. అదేమంటే దౌర్జన్యాలు. దాడు ఏం చేస్తున్నారండి దౌర్జన్యాలు? కూటమి ప్రభుత్వం నిజంగానా ఏ ఆధారం లేని ఎవరి జోలికి పోటలేదు, పోరు కూడా అంత సాహసం కూడా చేయరు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు వ్యక్తిత్వ కక్షలకు పోయే మనిషి కాదు. పరిపాలన ప్రజలకు ఎలా సేవ చేయాలి అనే ధోరణ తప్పితే ప్రతి ఒక్కరిని ఐఏఎస్ గారి ఇంటిలో ఎవరైనా ఎవరి పరిధిలో వాళ్ళు ప్రజలకు సేవ చేయాలని కోరుకుంటాడు. కానీ జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేద్దాం, ఈయన తగుడు గిరిపిద్దాం, వాళ్ళని కొడదాం, వీళ్ళని కొడదాం, అవి దోసుకుందాం అని ఉండదు. మీరు ఆయన అరెస్ట్ చేశారు, ఏదో ఉపయోగం అదా, మా అభియోగం కూడా మీరు రుజువు చేయండి చంద్రబాబు నాయుడు గారిని. మీకు చేతనైతే ముఖ్యమంత్రి పదవి దించండి. అదేమంటే పరిపాలన ఒక సంవత్సరంలోనే ప్రజలు విపరీతమైన వ్యతిరేకత వచ్చిందంట. మరి ఎక్కడ ఎందుకు వచ్చిందో ఏమో. మరి సరే అసెంబ్లీ ఎలక్షన్ పెట్టండి, రామకృష్ణారెడ్డి గారు ఎలక్షన్ పెట్టండి. మీకు ఎన్ని సీట్లు వస్తాయో. నీ తండ్రి నీ కొడుకు అభియోగం, నీ మీద అభియోగం. మరి ఈ మధ్య తంతులో పాపం వల్లభ వంశీ గారు అందగాడు సందగాడు చక్కనైన వాడు చిక్కిపోయాడు. మరొక ఆయన హాస్పిటల్లో ఉన్నాడు. మా బెదరు ఎవరు కొడాల నాయనగారు. అబ్బో వాడు ఈడు వాడి పెళ్ళాం ఈడి పెళ్ళాం తాట తీస్తా. మా భారత జోలికి వస్తే అందరూ ఆడవాళ్ళు భారత లాంటి వాళ్ళే. వంశీగా వాడు కొడాల నాన్నగారు చెబుతున్నా భారతి దగ్గరికి ఎవరు సామాన్య మనులు ఎవరు పోతారండి? ఎవరు పోలేరుగా. తాడదీయటానికి ఈయన తాడదీయటానికి మేము పోగలుగుతామా? అంటే ఇక్కడ ఇంకో ఉద్దేశం ఏంటంటే మరి ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే కనుక మహిళల పట్ల ఎంతో సముచిత స్థానం కల్పించాం మేము, మహిళల్ని గౌరవించాం మేము అని చెప్పి అంబటి రాంబాబు చెప్పటాన్ని అసలు ఎలా చూడొచ్చు అంటారు? అసలు భలే క్వశ్చన్ వేసేవాడిని. అంబటి రాంబాబు గారు మాజీ మా హోంమంత్రి ఎవరు సుచరిత గారు. ఆమె ప్రతిపక్షానికి కానీ స్వపక్షానికి కానీ ఆమె ఊరకు హోంమంత్రి. ఈయనకి ముందు 10 మంది పోలీసులు, వెనక మనం 10 మంది పోలీసు. మేము ప్లేడర్ గారి ఇంటికి రోజు వెళ్తాం ఆఫీస్ ముందే. ఏమన్నా పాపం ఆ మహిళకి ఏమన్నా ఉందండి? మీరు చేసిన దుష్ప్రచారానికి ఆమె అసెంబ్లీలో తీర్మానం ఇచ్చిందే. అన్ని కులాలకు సమానంగా ఉద్యోగాలు ఇచ్చారు. మీరేమన్నారు? కమ్మ జాతికి అన్ని పోలీసులు పోస్టులు ఇచ్చారని చెప్పి తప్పుడు ప్రచారం చేశారు రామకృష్ణారెడ్డి గారు, మీరు మీ జగన్మోహన్ రెడ్డి గారు. అదే హోంమంత్రి, మీ పార్టీ హోంమంత్రి మాజీ మంత్రి సుచిత గారు నిర్భయంగా అక్కడ ఉన్న లిస్టు ప్రకారం పేర్లు కూడా ఏ కులానికి ఎన్ని సీట్లు ఏ పోస్టులు ఇచ్చింది కూడా చెప్పింది. మరి మీ బతుకు ఆయాల బయటపడిందిగా. ఆమెకి ఎంత స్వేచ్ఛ ఇచ్చారు చెప్పండి? ఆయాల సుచరితకి ఎంత స్వేచ్ఛ ఉందో ఇలా అనిత గారికి ఎంత స్వేచ్ఛ ఉందో ప్రజలు గమనించట్లేదా? నిర్ణయాలు హోమ్ మినిస్టర్ తీసుకోవాలి. ఇవాళ ఎవరు తీసుకుంటున్నారు? లోకేష్ తీసుకుంటున్నాడా? రుజువు చేయండి సరే. లేకపోతే ముఖ్యమంత్రి గారు తీసుకుంటున్నాడా? లేకపోతే ఉప ముఖ్యమంత్రి తీసుకుంటున్నాడా? అనిత గారు తీసుకుంటున్నారా? డీజీపీ గారు తీసుకుంటున్నారా? సిఎస్ ఆయన ముఖ్యమంత్రి తర్వాత ఇవన్నీ చూసేది సిఎస్ఏనా? ఆయన పోయినసారి ఆయన ఎవరు? కడప రెడ్డి గారు. అన్నిట్లో వెళ్ళిపెట్టింది ఆయనగా. డీజీపీ కానీ సవాంగ్ కానీ తర్వాత వచ్చిన ఇంకొక రెడ్డి గారు డీజీపీ గారు. మరి ఇక లేదా పరిస్థితి లేదుగా. చట్టం తన పని తాను తీసుకెళ్ళిద్దండి. దానికి ఎవడో అతిథులు కాదు. మీరు ఓరక పోలీసుల మీద పోలీసులు మీరు చెప్పినట్టు చేయబట్టే ఇవాళ మీరు ఇది పడుతుంది. వాళ్ళు మీరు చెప్పిన గోడ దూకి అయిన పత్రుడు భార్యని వాళ్ళని గోడ దూకి వెళ్ళలేదా? ఏదో గోడ ఇది ఉందని. ఎన్ని చోట్ల ఒక్కసారి ఈ కూటమి వాళ్ళు ఈ వ్యతిరేకతని వాళ్ళు సరగా, ఎందుకంటే వీళ్ళకి మీడియా లేవండి పాయింట్లు. జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న మీడియా 23-30 ఉన్నాయి మీడియా సంస్థలు, ఈ యూట్యూబ్ ఛానల్స్. ఈ కూటమి ప్రభుత్వానికి లేవు. ఇక ఏదో ఈనాడో లేకపోతే ఆంధ్రజ్యోతో లేకపోతే ఈటీవీ మా టీవీలు ఈ ప్రచారం చేయాల్సిందే కానీ పార్టీ పరంగా వీళ్ళకి లేవు.
అదే వైఎస్ఆర్ పార్టీకి సోషల్ మీడియా 22, 23 ఉన్నాయి. ఉన్నది లేనిది ఉందనేటప్పుడు ప్రచారం చేయడానికి బ్రహ్మాండంగా పడతాయి. అట్ట తప్పుడు ప్రచారం చేసి అధికారంలోకి వచ్చాడు. మళ్ళీ అదే కటిక ఇప్పుడు సాక్షి పేపర్ ఉంది. మరి ఎందుకు అట్లా అబద్ధాలు చెబుతారో ఆ ఛానల్కి తెలియాలి. ఆ కమ్యూనిటీ న్యూస్లో మరి ఎందుకు వీళ్ళు డిబేట్ రాస్తారో ఏమో, మరి ఎందుకు చదువుతారో ఏమో, అది వాళ్ళకే అర్థం కావాలి. ఇది ప్రజలు తెలుసుకోవాలి. తెలుసుకుంటారు. సజ్జల రామకృష్ణారెడ్డి గారు, మీరు జగన్మోహన్ రెడ్డి గారు అది అంటారు నీతి నిజాయితీ, అదేమంటారు సత్శీలత. మీ మీద వచ్చిన అభయోగాలన్నీ మీరు తుడుచుకోండి. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రభుత్వ భూములు స్వచ్ఛందంగా ఆయన ముఖ్యమంత్రి ఉండగా ప్రభుత్వానికి ఇచ్చాడు. మీ మీద అభియోగం ఉంది, అది రుజువైతే మీరు ఇవ్వండి ప్రభుత్వ భూములు. మీ మీద ఎలాంటి కేసులు, ఎంక్వైరీ ఇవన్నీ ఎందుకు? హ్యాట్స్ అప్.